కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనములు తెలియజేయుచున్నాను. లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామండి? పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము అంటే నోవాహు ఓడలో జరిగిన ఒక సంఘటన మనమందరం కూడా నేర్చుకున్నాము. మరి నోవాహు గారు కాకిని ఎందుకు విడిచిపెట్టాడు అని, పావురాన్ని ఎందుకు విడిచిపెట్టాడో మనమందరం కూడా పోయిన వారము నేర్చుకున్నాము. ఎందుకంటే ఈ కాకి అనేది నేల ఉన్నా బ్రతకగలదు, నేల లేకపోయినా బ్రతకగలదు. కాకికుండే ఆ గుణం ఏంటంటే నేల ఉన్నా బ్రతుకుతుంది, నేల లేకపోయినా బ్రతుకుతుంది. మరి ఒకవేళ ఈ కాకి ఎక్కడైనా నేల కానివ్వండి, అది వాలే స్థలము కానివ్వండి, లేకపోతే మరలా అది రిటర్న్ వస్తుంది అన్న ఉద్దేశంతో నోవాహు గారు ముందు కాకిని పంపటము, ఆ తర్వాత సెకండరీ పావురాన్ని ఎందుకు పంపాడు అన్నప్పుడు, పావురము నేల ఉంటేనే బ్రతకగలదు. పావురం అనేది నేల ఉంటేనే బ్రతకగలదు. కాబట్టి నేల లేక నేను బ్రతకలేనన్నది తిరిగి రావటం అన్నది మొన్న మనం అందరం కూడా విన్నాము. ఇక బైబిల్ స్టడీలో ఏం చెప్పాను అంటే, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ స్టడీలో కూడా ఏం చెప్పాను అంటే, మనుషులు మాంసం తినటం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది అని మొన్న బైబిల్ స్టడీలో నేను చెప్పటం జరిగింది. ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు జలప్రలయముకు ముందు వరకు మనుషులు మాంసం తిన్నారా లేదా అన్నది మీకు తెలియాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరందరూ కూడా తప్పకుండా వినండి. ఆదాము దగ్గర నుండి నోవాహు గారి జలప్రలయం వరకు వాళ్ళు తిన్నారా? ఎందుకంటే ఏదైనా మనం చెప్పినప్పుడు దానికి లేఖన ఆధారం ఉండాలి. లేఖన ఆధారం లేకుండా మనం ఏది కూడా చెప్పకూడదు. కాబట్టి అద్భుతమైన సందేశము మొన్న చెప్పటం జరిగింది, మీరందరూ కూడా వినవలసిందిగా మనము చేస్తూ, ఇక ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, మనందరికీ తెలుసు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే గురించి కొన్ని సందర్భాలు త్వరగా నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఆగస్ట్ 1 సండే రోజు జరుపుకుంటారు, మనందరికీ తెలుసు. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రవేశపెట్టారు, ఇది ఎక్కడ పుట్టింది అన్నప్పుడు, యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1935 సంవత్సరంలో ఏం జరిగింది అంటే, అక్కడ అమెరికా కాంగ్రెస్ అనేది ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఆగస్ట్ 1 సండే రోజు ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలి అని ఈ అమెరికా కాంగ్రెస్ అనేది దీన్ని 1935లో దీన్ని ప్రవేశపెట్టినట్లుగా మనం అందరం కూడా చూడగలము. ఎందుకంటే అన్ని రోజులు ఉన్నాయి, అలాగే ఫ్రెండ్స్ కూడా ఒక రోజు ఉండాలి అని ఆగస్ట్ 1 సండే రోజు ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ప్రారంభించారు. ఇప్పుడు అనేక దేశాలకు విస్తరించింది. అనేక దేశాల్లో దీన్ని ఈరోజు ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవటం అన్నది మనం అందరం కూడా చూస్తున్నాము. ఇక ఈ ఫ్రెండ్స్ను ఈరోజు మనం చూడగలిగితేనండి, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉంటారు, ట్విట్టర్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి బస్సులో పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి ట్రైన్లో పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక దగ్గర వాకింగ్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. అంటే లోకములో, ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఈరోజు చాలామంది విషయం చెప్పటం కానివ్వండి, కొంతమంది గిఫ్టులు ఇవ్వటం కానివ్వండి, కొంతమంది బ్యాండ్ కట్టుకోవటం, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము. అయితే లోకములో ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంకా మీరు చూడగలిగితే దేశాల మధ్య కూడా స్నేహపూరితమైన వాతావరణము ఉంటాయి కొన్ని దేశాల మధ్య.
ఇది మా ఫ్రెండ్లీ దేశం అండి, మేము ప్రేమించే దేశం అండి. అంటే దేశాల మధ్య కూడా స్నేహ సంబంధాలుండే దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్నేహ సంబంధాలుండే దేశాలు కూడా శత్రు దేశాలుగా మారిన దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడిగా ఈ ఫ్రెండ్షిప్ డే గురించి మనము నేర్చుకునేది ఏముంది, మనం ఏమి నేర్చుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా కొన్ని సందర్భాలు సమయాన్ని బట్టి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రపంచంలోనండి ఎవరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారో చెప్పండి దయచేసి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారు? ప్రపంచంలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారు? తక్కువ ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారండి? ఎవరికి ఉంటారో, తక్కువ ఫ్రెండ్ ఎవరికి ఉంటారో మీరు బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలిగితే దయచేసి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము, 6వ వచనము, 7వ వచనము చదువుకుందాం. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. అంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఎవరికి ఉంటారండి? ధనము కలిగిన వానికి. ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వాడు చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారట. అంటే ధనము కలిగిన వానికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత 6వ వచనం కూడా మీరు చూడగలిగితే, అనేకులు గొప్పవారి కటాక్షము వెదుగుదురు, దాతకు అందరూ స్నేహితులే, బీదవాడు తన చుట్టూ ఉన్న వారందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే పేదవాడికి స్నేహితులు తక్కువ మంది ఉంటారు, ఖర్చు పెట్టే ధనవంతుడికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. మీ దగ్గర ఏమీ లేదనుకోండి, అసలు ఎవడు మీతోనే ఫ్రెండ్షిప్ చెయ్యడు, అది బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే ధనము కలిగిన వారు. ఎవరికి తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే పేదవాడికి, బీదవాడికి తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. మరి ఈ ఫ్రెండ్షిప్ అన్నది, ఈ స్నేహబంధం అన్నది ఎవరి వశములో ఉన్నది? స్నేహబంధం అన్నది అది మనుషుల వశములో ఉన్నదా? అది దేవుని వశములో ఉన్నదా? అది సాతాను వశములో ఉన్నదా? అసలు ఈ స్నేహబంధం అన్నది ఎవరు ఏర్పాటు చేశారు? ఈ ఫ్రెండ్షిప్ అన్నది ఎవరు ఏర్పాటు చేశారు అన్నప్పుడండి బైబిల్ గ్రంథంలో ఇది మనుషుల వశములో లేదు. స్నేహబంధం అన్నది, స్నేహము, ఈ ఫ్రెండ్షిప్ అన్నది మనుషుల వశములో లేదు, ఇది సాతాను వశములో లేదు. కానీ ఇది ఎవరి వశములో ఉందో మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము, దయచేసి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమున సంగతి, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుషుల వశమున లేదను సంగతి, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. అంటే మనం చూడగలిగితేనండి, ఒక స్నేహము చెయ్యటము, ద్వేషించటము అన్నది ఇది మనుషుల వశములో లేదు, ఇది దేవుని వశములో ఉన్నది. అంటే ఈ స్నేహం అన్నది, ఫ్రెండ్షిప్ అన్నది దేవుని వలన ఏర్పడితే మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? స్నేహం అంటేనండి
స్నేహం అంటే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకునేది. స్నేహం అంటే ఎదుటి వ్యక్తికి మేలు చేసేది. స్నేహం అంటే ఎదుటి వ్యక్తిది ఏది ఆశించనిదే స్నేహము అంటే. స్నేహములో ఏముండదంటేనండి, అది క్షేమకరమైనది, అది ప్రయోజనకరమైనది, అది స్వార్థము లేనిది, అది పవిత్రమైనది. దానినే స్నేహం అంటారు. ఈ స్నేహం అన్నది మనుషుల వశములో లేదటండి, మనుషుల వశములో లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ స్నేహాన్ని ఈరోజు మనుషులు ఎలా ఉపయోగించుకుంటున్నారు? స్నేహాలు ఎక్కువ కాలం ఉండాలి అంటేనండి, ఎవరెవరు స్నేహితులు అవుతారు అంటే, అతని మనసు ఇతని మనసు ఇద్దరి ఒకేలా ఉన్నాయి అనుకోండి. ఒకరి మనసులు ఒకరి మనసుతో కలిస్తేనే ఈ స్నేహం అన్నది ప్రారంభమవుతుంది. మనసులు కలవకపోతే స్నేహం అన్నది ఇదిగోనండి ఉండదు. స్నేహం అన్నది అంటే మనసులు ఏకీభవించాలి. మనసులు ఏకీభవిస్తేనేమో ఈ స్నేహం అన్నది కొనసాగుతుంది. మనసులు ఏకీభవించకపోతే స్నేహం అన్నది బ్రేక్ అవుతుంది. కాబట్టి ఇది మనుషుల వశములో లేదు, ఇది దేవుడు ఏర్పాటు చేసింది. దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో దేవుడే ఏమని చెప్పుకున్నాడు అంటే, దేవుడే చెప్పుకున్నాడు, పలాని వ్యక్తికి నా స్నేహితుడని దేవుడు చెప్పుకున్నాడు. మనిషి చెప్పుకోవటం కాదు, దేవుడే చెప్పుకున్నాడు. పలాని వ్యక్తి నా స్నేహితుడు అని దేవుడు చెప్పుకున్నాడు. ఇంతకీ ఎందుకు ఆ వ్యక్తి, దేవుడు నా స్నేహితుడని ఆ వ్యక్తి గురించి ఎందుకు చెప్పాడో దాని కారణాలేంటో మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా ముందుగా యాకోబు పత్రిక చదువుదాం. ముందుగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుదాం. ముందుగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుణ్ణి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకు ఏమి పేరు ఉందటంటేనండి, దేవునికి స్నేహితుడు. అబ్రహాము గారు చెప్పుకోలేదు, దేవుడు నా ఫ్రెండ్ అని అబ్రహాము గారు చెప్పుకోలేదట, దేవుడు చెప్పుకున్నాడట. ఎందుకు అబ్రహాము మరి నా ఫ్రెండ్ అని దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు విధేయత చూపించిన ఆ అబ్రహాముతో దేవుడు ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకున్నాడు. అందుకేనండి స్నేహములో ఏముండాలి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేదనుకోండి, స్నేహములో నమ్మకం లేకపోతే అనుమానం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే స్నేహములో అనుమానం ప్రారంభమైందో ఆ స్నేహము ఎక్కువ కాలము ఉండదు, అది బ్రేక్ అయిపోతుంది. అందుకేనండి స్నేహం అన్నది ఎక్కువ కాలం ఉండాలి, ఎక్కువ కాలం నిలిచి ఉండాలి అంటే ఆ స్నేహములో ఏముండాలి అంటే నమ్మకం ఉండాలి. అందుకే అబ్రహాము గారితో ఆయన అంటున్నాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. స్నేహములో నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే స్నేహం అన్నది నిలబడదు. మరి ఇప్పుడు ఫ్రెండ్ కదండి, ఇప్పుడు మనము మన కుటుంబీకులతో, మన తల్లిదండ్రులతో, మన యొక్క అన్నదమ్ములతో, లేదంటే మన కుటుంబీకులతో చెప్పుకోలేనివి కొన్ని పర్సనల్ విషయాలు స్నేహితులకు చెప్పుకుంటాం. మరి ఇప్పుడు దేవునికి అబ్రహాము గారు స్నేహితుడైతే దేవుడు కూడానండి అబ్రహాము గారికి చెప్పకుండా ఆయన కూడా ఏది చేయలేదు. దేవుని మనసులో ఉన్న ఒక విషయాన్ని ఏం చెబుతున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 16-17 వచనాలు చదువు. లేచి వారితో కూడా వెళ్ళాను.
యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు అంటున్నాడు, దేవుడు చేయబోయే కార్యము అబ్రహాము గారికి ఎందుకు చెప్పాలి? ఆ సీక్రెట్ అనేది అబ్రహాము గారికి ఎందుకు చెప్పాలి అంటే మరి నా ఫ్రెండ్ అని చెప్పుకున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఏముండకూడదండి? రహస్యాలు ఉండకూడదు, సీక్రెట్స్ ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. అందుకేనండి అబ్రహాము గారితో దేవుడు స్నేహము చెయ్యాలి అనుకున్నాడు. మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు దేవుడు మీకేదైనా చెబుతున్నాడా? దేవుడు మీకేమైనా తలంపు పుట్టిస్తున్నాడా? ఏమైనా తలంపు పుట్టిస్తున్నాడండి? ఒకవేళ మీరు సండే చర్చికి రారనుకోండి, సండే చర్చికి రానప్పుడు దేవుడు మీకేమైనా చెబుతున్నాడా? ఏమైనా తలంపు పుట్టిస్తున్నాడా? అయ్యో, మరి నేను ఉద్యోగానికి వెళ్తున్నానే, మరి నేను ఎందుకు మందిరానికి వెళ్ళకూడదు? నా ఉద్యోగానికి అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆదివారము దేవుని రోజు మరి నేను ఎందుకు మానుతున్నాను అన్న ఆ తలంపు దేవుడు మీలో ఏమైనా పుట్టిస్తున్నాడా? ఎందుకంటేనండి, ఇదిగో ఎవరైతే దేవుణ్ణి స్నేహము కలిగి ఉంటారో, దేవునికి స్నేహితులుగా ఉంటారో, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీకు తలంపు పుట్టిస్తాడు. దేవుడు మీకు తలంపు, ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోలేదనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్నవారితో దేవుడు మీకు తలంపు పుట్టిస్తాడు. చెప్పుకోకూడదు కానీ కొన్ని, నాకు మధ్యాహ్నం కాస్త ఒక 1 అవర్ అట్లా పడుకునే అలవాటు ఉండేది. ఈ అలవాటు కాస్త ఏమైపోయిందంటే, మన మధ్యాహ్నం పడుకునేవని తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆమె ఒకటే మిషన్ కొట్టడం. అప్పుడు దేవుడు ఒక తలంపిచ్చాడు. ఏం తలంపిచ్చాడు అంటే, నువ్వేమో పడుకుంటున్నావు, ఆమెమో పనికి వెళ్ళొచ్చి, ఆమెమో డ్యూటీకి వెళ్ళొచ్చి, ఆమెమో పని చేసుకుంటా ఉంది, నువ్వేమో పడుకుంటున్నావు, అసలు నీకు నిద్ర ఎలా పడుతుందని దేవుడు నా మనసులో ఒక తలంపిచ్చాడు. ఇక ఆ రోజు నుంచి మధ్యాహ్నము బైబిల్ ముందు కూర్చోవటం, లేదంటే బైబిల్ చదువుకోవటం, ఇదే పని. ఇక నిద్ర అనేది పోవటం లేదండి. ఎప్పుడైతే దేవుడు నా మనసులో ఒక తలంపు పుట్టించాడో, నీకు అసలు ఎలా నిద్ర పడుతుంది, ఎలా నిద్రపోవాలనుకుంటున్నావు అని ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, ఆ రోజు నుంచి నేను ఇక పడుకోవటం లేదు. ఇదొకటి జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ కాస్త లేచి ప్రార్థన చేయటం కాస్త బలవంతంగా ఇప్పుడు అవసరమా, తర్వాత చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, వెంటనే నాకు ఏం జ్ఞాపకం వచ్చేదంటే ఆ మధ్యకాలంలో మరి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఈ WMC వాళ్ళు లేస్తూ ఉంటారు కదా, WMC వాళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటుంటే, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడానికి నీకు ఏమవుతుంది? ఇలా దేవుడు మాట్లాడేవాడు, దేవుడు తలంపులు పుట్టించేవాడండి. ఇలా దేవుడు తలంపులు పుట్టించేవాడు. అప్పుడు అలాగా నన్ను నేను సెటరేట్ చేసుకునేవాడిని. అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చొని ప్రార్థన చేసేవాడు. అప్పుడు ఇదివరకు అంటే మోకాల మీద ఉండేదండి. పర్ డేకి 2 గంటల 40 నిమిషాలు మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాడిని. తర్వాత కాస్త బద్ధకం అనేది ప్రారంభమైంది. తర్వాత మళ్ళీ నేను మా అమ్మమ్మను చూశాను. ఆ ముసలమ్మ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఒక ఆలోచన, ఆమె మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేమైంది? ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, దేవునికి ఒక స్నేహితుడివిగా నువ్వు బ్రతుకుతే దేవుడు నీకు కొన్ని చెబుతాడు, కొన్ని తలంపులు దేవుడు నీకు ఇస్తాడు. అందుకేనండి అబ్రహాము గారు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నప్పుడు, అబ్రహాము గారి దగ్గర దేవుడు ఏ సీక్రెట్ కూడా దాయకూడదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. అసలు ఏం అవసరం ఉందండి దేవుడు అబ్రహాము గారికి చెప్పడానికి? కానీ ఒక ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య రహస్యాలు, సీక్రెట్స్ అనేటివి ఉండకూడదు. ఇదొక సందర్భం అయితే, మరొక సందర్భంలోనికి మనం అందరం కూడా రాగలిగితే, దయచేసి యోబు గ్రంథము అక్కడ యోబు గారు ఆస్తిని, తర్వాత ఇవన్నీ కోల్పోయాడండి. ఆ సంతానాన్ని కోల్పోయాడు, తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోయాడు. తర్వాత ఇదంతా తెలుసుకొని స్నేహితులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. ఆ యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం. తేమానీయుడైన నయమాతీయుడైన జోఫరు అను
అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ముగ్గురు స్నేహితులు వచ్చారటండి, ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారట. ఇక్కడ మరి యోబు గారి పరిస్థితి తెలుసుకున్నారు. అతన్ని ఓదార్చుటకు, అతన్ని ఆదరించడానికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? 12వ వచనంలో వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడిచిరి. అబ్బా, యోబు గారంటే ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి! యోబు గారంటే ఎంత ప్రేమండి! కాబట్టి వస్త్రాలు చింపుకున్నారు, ధూళి మీద పోసుకున్నారు. తర్వాత యోబు గారితో అక్కడే 7 దినములు కూర్చున్నారండి. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అండి, ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అండి. 13వ వచనం, 13వ వచనం. గ్రహించి 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. అంటే ఎంత గొప్ప స్నేహితులండి! ఎంత వస్త్రాలు చింపుకున్నారు, ధూళి పోసుకున్నారు. డే అండ్ నైట్ 7 days యోబు గారి దగ్గరే కూర్చున్నారు, యోబు గారి దగ్గరే కూర్చున్నారు. ఏ ఫ్రెండ్షిప్కైనా అది ఎక్కువ కాలం ఉండాలి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకము లేని స్నేహము ఎక్కువ కాలం నిలబడదు. ఇక వీళ్ళు కూర్చున్నారు కదా. కొన్ని దినములకు ఏం జరిగిందో మీరు చూడగలిగితే 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయము, దయచేసి 15వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 15వ వచనం చదవము. నా స్నేహితులు ఎండిన వాగు వలెనో మాయమైపోవు జల ప్రవాహముల వలెనో నమ్మకూడని వారైరి. స్నేహితులు ఎలా మారిపోయారటండి? నమ్మకూడని వారైరి. అసలు స్నేహము నిలబడాలి అంటే నమ్మకం ఉండాలి. ఆ స్నేహితులే ఎలా మారిపోయారు అంటే నమ్మకూడని వారిగా మారిపోయారు. ఇక స్నేహములో గనక నమ్మకము లేదనుకోండి, అనుమానం ప్రారంభమవుతుంది. అనుమానం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక స్నేహం అన్నది ఇదిగోనండి విడిపోతుంది, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం అనుమానం ప్రారంభమైందంటే, యోబు గారు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు అంటే యోబు ఏదో పాపము చేశాడు, ఏదో భయంకరమైన పాపము చేస్తేనే దేవుడు ఎంతగా యోబును శిక్షిస్తున్నాడు అని యోబు గారిని అపార్థం చేసుకున్నారు. యోబు గారిని అనుమానించడం ప్రారంభించారు. అందుకేనండి స్నేహము ఎక్కువ కాలము నిలబడాలి అంటే ఏముండాలి అంటే నమ్మకం ఉండాలి. కానీ వీళ్ళు ఎలా మారిపోయారు? నమ్మకూడని వారిగా మారిపోయారు. ఆ తర్వాత 19వ అధ్యాయము యోబు గ్రంథము, దయచేసి 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 14వ వచనం చదువు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఎందుకు రావటం లేదు బంధువులు? ఎందుకు రావటం లేదండి? ఏమి లేదు ఆయన దగ్గర. ఇంతకుముందు స్నేహితులు ఎవరికి ఎక్కువ మంది ఉంటారని మనం చదువుకున్నాము. ధనము కలిగిన వానికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే యోబు గారి ధనమంతా ఎప్పుడైతే అన్ని కోల్పోయాడని తెలిసిందో బంధువులు రాబంధులైపోయారు. ఎవరు రావటం లేదు, బంధువులు రావటం లేదు. తర్వాత స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. మీ దగ్గర ఏమీ లేదా? అసలు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. ఇదిగోనండి, ఈ అధికారం కోసము లేదంటే ఏదో ఆశించి స్నేహం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. తర్వాత 19వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 19వ వచనము, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద
తిరగబడి ఉన్నారు. కాబట్టి యోబు గారి దగ్గరికి బంధువులు రావటం లేదు. యోబు గారి దగ్గరికి వచ్చిన స్నేహితులేమో అసహించుకుంటున్నారు. నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో నేరం చేశావు, నువ్వేదో భయంకరమైన పాపం చేశావు గనుకనే నీకు ఇలాగ జరిగింది అని వాళ్ళు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటేనండి, మనము గనక ధనాన్ని పోగొట్టుకున్నా, ఏదైనా పోగొట్టుకుంటే నీ దగ్గరికి బంధువులు రారు, ఎవరు. మరి ఎప్పుడు వచ్చారో వీళ్ళు? ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితేనండి, ఎప్పుడు వచ్చారు చూడండి ఒకసారి. ఆ మరల యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం దయచేసి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెండ్రెండ్రును, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖము పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరాహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఇప్పుడు ఎందుకండి బంగారు ఉంగరం తెచ్చారు? ఇప్పుడు ఎందుకు తెచ్చారు చెప్పండి? ఎందుకు తెచ్చారంటే మళ్ళీ యోబు గారు ధనవంతుడయ్యాడు. అందుకేనండి, ఈ నమ్మకం లేకపోతే, లేదంటే ఈ ధనం కోసమో, లేదంటే ఇంకా దేనికోసమో, పదవి కోసం, అధికారం కోసమో ఆశించి చేసే స్నేహాలు అవి ఎక్కువ కాలం అవి నిలబడవు. కాబట్టి ఇది యోబు గారి సందర్భం అయితే, యేసుక్రీస్తు వారు మరి ఇస్కరియోతు యూదాను కూడా ఏమన్నాడో ఒక మాట మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 50వ వచనాన్ని మనం, చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యుమని అతనితో చెప్పగా. ఎవరిని అంటున్నాడండి ఈ మాట? ఇస్కరియోతు యూదాతో అంటున్నాడు. చెలికాడా అంటే స్నేహితుడా, నువ్వు ఎందుకొరకు వచ్చావో దాన్ని చెయ్యి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు అంటే, ప్రభువుకు 30 వెండి నాణాలకు ఆశపడి నమ్మక ద్రోహం చేశాడు. అందుకే స్నేహము నిలబడాలి అంటే దానికి నమ్మకం ఉండాలి. స్నేహము ఎక్కువ కాలం ఉండాలి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకము లేని స్నేహాలు ఎక్కువ కాలం నిలబడవు. అందుకేనండి, ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతామో అనుమానం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అనుమానం ప్రారంభమవుతుందో స్నేహం అన్నది బ్రేక్ అవుతుంది. శత్రువులుగా మారిపోతారు. కాబట్టి స్నేహం అంటే ఎదుటివారి మేలు కోరేది, స్నేహం అంటే ఎదుటివారికి క్షేమాన్ని కోరుకునేది, ఎదుటివారిది ఏది కూడా ఆశించనేది. అలాంటి స్నేహాన్ని చెయ్యండి. మీ మనసు లేదంటే మీ హృదయము ఇంకొకరితో హృదయముతో కలిస్తే అలాంటి వారితో మీరు స్నేహం చేయండి అని మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాము. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. మీ హృదయము ఇతరుల హృదయముతో కలిసిపోతే వాళ్ళతో స్నేహం చెయ్యండి. ఆ తర్వాత చదువమ్మా. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యోనాతాన్ అంటే సౌలు గారి యొక్క కుమారుడు, దావీదు గారు, వీళ్ళిద్దరు కూడా నటండి ప్రాణ స్నేహితులుగా మారారు. ఎందుకు మారారు ప్రాణ స్నేహితులుగా?
ఎందుకు మారారు అంటే వారి హృదయాలు, వారి మనసులు కలిసిపోయాయి. వారి హృదయాలు, మనసులు కలిసిపోయాయి. ఈ రోజున్న స్నేహాలు మనం ఆలోచన చేయగలిగితే స్నేహమేమో ఇంత, స్వార్థమేమో ఇంత. ఈరోజు ఎవరిని అంత్యదినములలో నమ్మేటట్టు లేదండి. మీక గ్రంథంలో మాట అన్నాడు. ఈరోజు స్నేహాలు ఒకసారి మీరు చూడగలిగితే మీక గ్రంథంలో మాట అన్నాడు. మీక గ్రంథం 7వ అధ్యాయమో 5వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆ మాట మీరు చదవగలిగితే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఇంకా ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావో వాడిని అసలే నమ్మవద్దు. చాలా డేంజర్ అంటున్నాడు. ఎన్ని జరగటం లేదు స్నేహం పేరిట, ఎన్ని ద్రోహాలు జరగటం లేదు, స్నేహం పేరిట ఎన్ని జరగటం లేదు. కాబట్టి ఒక దావీదు గారి హృదయము, ఒక యోనాతాను హృదయము కలిసిపోయింది కనుక వారటండి స్నేహితులుగా ఉన్నారు. అలా మీ హృదయము ఎదుటి వ్యక్తి హృదయముతో కలిసిపోతే మీరు అలాంటి వారితో మీరు స్నేహము చెయ్యండి. ఇక చివరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేయగలిగితే ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి ఆయనకు ఒక లోకరక్షకుడు అనే పేరు ఉంది. అలాగే ఆయనకు ఆ వాక్యమైన దేవుడు అని చాలా పేర్లు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తుకున్న మరొక పేరు మీరు చూడగలిగితే పరమగీతములు. దయచేసి అందరం కూడా పరమగీతములు 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. పరమగీతములు 5వ అధ్యాయము 16వ వచనం చదవను. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎవరతను? అతను ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే మనకు స్నేహితుడిగా ఉండాలి. యేసుక్రీస్తు వారే ఈ లోకములో మనకు ఒక ఫ్రెండ్గా ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, ఇదిగో ఈ లోకములో ఉన్న ఏది నాకు అక్కర్లేదని ఒక మాట అంటాడు కీర్తనకారుడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, లోకములో అందరున్నారు కానీ ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు తండ్రి. నీవు నాకుంటే అన్ని ఉన్నట్టే, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ ఇతడే నా స్నేహితుడు. ఇతను ఎలాంటి స్నేహితుడు అంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇతను ఎలాంటి స్నేహితుడు అంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము చదవమ్మా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీకు సహోదరుడుగా ఉండును. నీ కష్టాలలో, నీ బాధలలో, నీ రోగములలో, నీ క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిజ స్నేహితుడు నీకు ఎలా ఉంటాడు అంటే, ఒక రియల్ ఫ్రెండ్గా, ఒక నిజ స్నేహితుడుగా ఉంటాడు. నిన్ను విడువక ప్రేమిస్తాడు. ఈ లోకములో స్నేహితులు నీ దగ్గర ధనం లేదన్నా వెళ్ళిపోతారు, నీ దగ్గర పదవి లేదన్నా వెళ్ళిపోతారు. ఒకప్పుడు అండి, ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉంటాడు కదండి, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎమ్మెల్యేగా ఉండే ఒకటే పబ్లిక్ అండి, ఒకటే పబ్లిక్ అక్కడ. ఇప్పుడు అక్కడ పబ్లిక్ కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదు? ఎందుకంటే అతని దగ్గర ఏం లేదు, అధికారం లేదు. అంటే అధికారం ఉంటే స్నేహం చేస్తారు, ధనం ఉంటే స్నేహం చేస్తారు. ఇదిగోనండి, ఆశించి చేసే స్నేహాలు ఎక్కువ కాలము నిలబడవు. కానీ నిజమైన స్నేహితుడైన క్రీస్తు ఆయనటండి మనల్ని విడవక ప్రేమిస్తాడు. తర్వాత దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. లోకములో నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండవచ్చు, కానీ ఆ క్రీస్తును ఒక ఫ్రెండ్గా మనం కలిగి ఉన్నామా? ఇంకా అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, 18వ అధ్యాయం 24వ వచనము, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి,
వాళ్ళకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం వల్ల నీకు నష్టం వాటిల్లుతుంది. అదే అంటున్నాడు, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నా నీకు నష్టమే. తర్వాత సహోదరుని కంటేను ఎక్కువగా అత్తియుండు స్నేహితుడు కలడు. ఒక ప్రభువుతో మీరు స్నేహం చేయగలిగితే, ఇదిగోనండి, మన కుటుంబీకులతో, మన రక్త సంబంధికులతో, మన బంధువులతో చెప్పుకోలేనివి మన ప్రభువుతో మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిజ స్నేహితుడు గనుక, ఆయన రియల్ ఫ్రెండ్ గనక. చివరిగా యోహాను సువార్తలో ఒక మాట చదువుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాము. చదవమ్మా. తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇదిగోనండి, ఈ స్నేహితుడు మీకు ఫ్రెండ్గా ఉన్నాడా? అసలు మీకు లోకములో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా యేసుక్రీస్తు వారు ఒక ఫ్రెండ్గా మీకున్నాడా? క్రీస్తు మిమ్మల్ని ఫ్రెండ్ అనుకుంటున్నాడా? అయితే మీ స్నేహానికి ఒక అర్థం ఉంది, మీ స్నేహానికి ఒక అర్థం ఉంది. అంతేగాని నీ కష్టాలలో, నీ బాధలలో, నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని మీరు స్నేహితులు అనుకోకండి. ఎందుకంటే ఈయన నిజ స్నేహితుడు. నీ కష్టాలలో, నీ బాధలలో నీకు తోడుండే నిజ స్నేహితుడు. అందుకే ఆయన నీకు ఫ్రెండ్గా ఉన్నాడా? క్రీస్తు నీకు ఫ్రెండ్గా ఉంటే నీ ఫ్రెండ్షిప్కి ఒక అర్థం ఉంటుంది. ఆయన విడవక ప్రేమిస్తాను అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఎలా ప్రేమిస్తాను అన్నాడు ఆ మాట చూసుకోండి. ముగించుకుందాం. 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదవమ్మా. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఇంతకుముందు యోబు గారి స్నేహితులు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత నమ్మకూడని వారైరి. మొత్తం మీద ఎంక్వైరీ చేశారు, ఏమి లేదని తెలియంది. ఎలా మారిపోయారంటే నమ్మకూడని వారిగా మారిపోయారు. కాబట్టి ఈ లోకములో ప్రభువుతో స్నేహం చేయండి. ప్రభువుతో మీరు స్నేహం చేయగలిగితే మీ బాధలలో, మీ కష్టాల్లో, ఇరుకుల్లో ఆయన మీకు నిజ స్నేహితుడుగా ఉంటాడు. మిమ్మల్ని విడవడు, మిమ్మల్ని ఎడబాయని స్నేహితుడిగా ఉంటాడు. అలాంటి ప్రభువుతో మీరు స్నేహం చేయగలిగితే మీ స్నేహానికి ఒక విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అందుకేనండి ఈ స్నేహబంధం అన్నది ఇది ఏర్పాటు చేసింది దేవుడైతే దాన్ని ఎలా వాడుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా వాడుకుంటున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మరి ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న శ్రీమతి ధనసుందరమ్మ ముందుకు వచ్చేసి వారు ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం.